కార్డ్స్. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్స్ అనేది ట్రస్ట్ నుంచి మీకు ఈ సర్వీస్ అనేది ఇట్లా ప్రొవైడ్ అవుతుంది. ట్రస్ట్ వాళ్ళు ఈ హెల్త్ కార్డ్స్ అనేది ఇష్యూ చేస్తారు. ప్రతి ఒక్క సెక్రటరీకి బెనిఫిషరీ ఎలిజిబుల్ అయిన బెనిఫిషరీకి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి ఈ హెల్త్ కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ సెక్షన్ లో మనం ఏమైనా నేర్చుకున్నాం అంటే ఫస్ట్ పాయింట్ సార్ మీ అందరూ నోట్ చేసుకోవాలి దయచేసి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే న్యూ అప్లికేషన్ రిజిస్ట్రేషన్. ఏదైనా బెనిఫిషరీ మీ దగ్గరకు వచ్చి అప్లికేషన్ నాకు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ కావాలి నాకు ఇలా అని చెప్పి అడిగితే న్యూ అప్లికేషన్ ఎలా రైజ్ చేయాలి, న్యూ అప్లికేషన్ ఎలా పెట్టాలి. నెక్స్ట్ పాయింట్, ఒకవేళ మీరు హెల్త్ కార్డ్ అనేది మీ ప్రీ పాపులేట్ టైంలో ఎలిజిబుల్ నవశకం సర్వే జరిగిన టైంలో ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఆల్రెడీ మేమే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళందరికీ హెల్త్ కార్డ్ అనేది ఇష్యూ చేసాము. అది అందరికీ వెల్ నోన్. 1,40,000 కార్డ్స్ అనేది ఇష్యూ చేసాం నవశకం సర్వే టైంలో. అది మీకు తెలుసు. ఆ ఇష్యూ చేసిన టైంలో వాలంటీర్ సర్వే చేసిన టైంలో వాలంటీర్ అప్లోడ్ చేయకపోవడం వల్ల కానీ డేటా ఇష్యూస్ వల్ల కానీ ఏదైనా ప్రాబ్లం ఉండి హెల్త్ కార్డ్ అనేది నేమ్స్ మిస్టేక్ వల్ల కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ అయిపోవటం వల్ల అలాంటి ఏమైనా చేంజెస్ ఉంటే ఆ కార్డ్లో చేంజెస్ ఎలా చేసుకోవాలి, అంతకుముందు ప్రీ పాపులర్ టైంలో ఇష్యూ అయిన కార్డ్స్లో ఏమైనా చేంజెస్ ఉంటే ఎలా చేంజెస్ చేసుకోవాలి, ఎడిషన్ చేయాలన్నా డిలీషన్ చేయాలన్నా ఏదైనా బేసిక్ డీటెయిల్స్ మోడిఫికేషన్స్ ఎలా మోడిఫై చేసుకోవాలి. నెక్స్ట్ చెక్ స్టేటస్ ఆఫ్ ది రిక్వెస్ట్. మీరు ఆరోగ్యశ్రీ కార్డుకి అప్లై చేసిన తర్వాత ఆ స్టేటస్ ఏంటి, మేము 20 days అనే టైం అని చెప్పాం. ఈ 20 days లో ఎక్కడి వరకు వచ్చింది ఏంటి, ప్రింటర్ దగ్గర ఉందా, యూహెచ్ఓడి జనరేట్ అయిందా, లేదా మీకు సెక్రటరీకి వచ్చి డిస్ట్రిబ్యూషన్కి రెడీగా ఉందా, ఆ స్టేటస్ ఏంటి అనేది మీరు ఈ చెక్ ఆరోగ్యశ్రీ స్టేటస్ లో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీఅప్లోడ్ ఆఫ్ ఫొటోస్. ఇందాక మీకు చెప్పినట్టే మీరు ఫోటో సరిగ్గా అప్లోడ్ చేయకపోవటం వల్ల మేము ట్రస్ట్ రిజెక్ట్ చేసి మళ్ళీ మీ లాగిన్స్ కి సెండ్ బ్యాక్ చేస్తాం. అలాంటి ఫొటోస్ ని ఎలా అప్లోడ్ చేయాలి, అసలు రీఅప్లోడ్ అనే ఫోటో ఆప్షన్ లేకుండా మనం ఎలా చూసుకోవాలి, మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫోటో ఎలా కరెక్ట్ గా అప్లోడ్ చేయాలి, ఒకవేళ ఏదన్నా బై మిస్టేక్ మాన్యువల్ ఎర్రర్ వల్ల ఏదైనా ఫోటో సరిగ్గా అప్లోడ్ చేయలేకపోయినా వాటిని ఎలా మనం విత్ ఇన్ సెకండ్స్ లో మనం రెక్టిఫై చేసుకోవాలి, ఏంటి అదే ఎలా చేసుకోవాలని చెప్తాను. నెక్స్ట్ 5th పాయింట్, మనకి అప్లై చేసిన హెల్త్ కార్డ్ కి యాజ్ పర్ ఎస్ఓపి ప్రకారం 20 days అని చెప్పారు. ఈ 20 days లో బెనిఫిషరీకి ఏమైనా ఎమర్జెన్సీ అయ్యి ఉంటే తనకి ఎలా ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటారు ఏంటి, దానికోసం ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, డిజిటల్ హెల్త్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డిజిటల్ హెల్త్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ బెనిఫిషరీకి ఏమని మనం సపోర్ట్ ఇవ్వాలి, ఎలా గైడ్ చేయాలి ఆ బెనిఫిషరీని. 5th పాయింట్. 6th పాయింట్, మీరు హెల్త్ కార్డ్ అప్లై చేశారు, మీకు సెక్రటరీకి రిసీవ్ చేసుకున్నారు, అలాగే ఆ బెనిఫిషరీకి కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసేసారు. కానీ ఇది ట్రస్ట్కి మేము అలా కమ్యూనికేట్ చేయాలి, హెల్త్ కార్డ్ మీరు రిసీవ్ చేసుకున్నాం, మేము పెట్టినట్టు టైంకి వచ్చింది, మీరు అప్లై చేసిన టైంకి, అలా టైం టు టైం మన ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. యాజ్ పర్ ఎస్వైపి ప్రకారం హెల్త్ కార్డ్ బెనిఫిషరీకి రిసీవ్ చేసుకుంటున్నాడు, ఇది మేము ట్రస్ట్కి ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా అక్నాలెడ్జ్ చేయాలి అనేది 6th పాయింట్. లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ 7th పాయింట్, సపోర్ట్ టీమ్ డీటెయిల్స్. చాలా మందికి ఇంకా స్టిల్ దీనివల్ల ఈ ప్రెజెంటేషన్ అయిన తర్వాత కూడా ఇంకా స్టిల్ ఏదైనా మీరు ప్రాబ్లం ఫేస్ చేసి ఉండొచ్చు, లేదా మీకు తెలియని ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు, లేదా ఇంకా ఏదైనా మీకు సంబంధించిన ఏ డౌట్ అయినా మీరు ఆ సపోర్ట్ టీం కనుక మీరు అబ్జెక్షన్ రైజ్ చేస్తే ఆ సపోర్ట్ టీం విత్ ఇన్ 24 hours లో మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తారు. సార్ ఈ 7 పాయింట్స్ అనేది ఈ సెక్షన్ లో మనం నేర్చుకుంటాము. మన బెనిఫిషరీ హెల్త్ కార్డ్ కోసం మన దగ్గరికి వచ్చారు, హెల్త్ కార్డ్ సార్ మాకు హెల్త్ కార్డ్ కావాలి అని చెప్పి, ఆ హెల్త్ కార్డుకి తను అసలు ఎలిజిబుల్లా కాదా, ఎలిజిబుల్ క్రైటీరియా ఎలా చెక్ చేస్తాం, అసలు మీరు చాలా మంది మీ సైడ్ నుంచి అప్లికేషన్స్ అప్లై చేసి ఉంటారు, చాలా అప్లికేషన్స్ మీరు సబ్మిట్ చేసి ఉంటారు. సిస్టమ్ ఆటోమేటిక్ గా 5 step వాలిడేషన్ జరిగి ఆ బెనిఫిషరీ ఎలిజిబుల్లా కాదా అని డిసైడ్ అయిపోయి ఎలిజిబుల్ క్యాండిడేట్ అయితే అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. కానీ మీకు అసలు ఏమేం పాయింట్స్ ఏమేం పారామీటర్స్ ఇచ్చేస్తాయి, ఒక మెంబరు హెల్త్ కార్డుకి ఎలిజిబుల్లా కాదా అనేది ఏవే పారామీటర్స్ బేస్ చేసుకొని చెక్ చేస్తుంది అనేది. ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ అండి, ల్యాండ్, ఫస్ట్ బేసిక్ ఇన్కమ్ అండి. ఆ బెనిఫిషరీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి కలిపి 5 lakhs కన్నా బిలో ఉండాలి ఇన్కమ్. పర్ ఇయర్లీ ఇన్కమ్ వచ్చి 5 lakhs కన్నా బిలో ఉండాలి.
నోట్ చేసుకోండి. పర్ ఇయర్ పర్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరిని కనుక యాడ్ చేస్తే 5 lakhs కన్నా బిలో ఉంటే ఫస్ట్ స్టెప్ తన బెనిఫిషరీ పాస్ అయినట్టు, అంటే ఎలిజిబుల్ అయినట్టు. సెకండ్ స్టెప్ అంటే ల్యాండ్. కొంతమందికి డ్రై ల్యాండ్ ఉండొచ్చు, వెట్ ల్యాండ్ ఉండొచ్చు. డ్రై ల్యాండ్ ఉన్న వాళ్ళకి 35 acres వరకు మనం ఎలిజిబుల్ అండి. వెట్ ల్యాండ్ ఉన్న వాళ్ళు 12 acres. ఈ కొంతమంది కంబైన్డ్ ల్యాండ్ ఉండొచ్చు, అది 35 acres వరకు, వెట్ అండ్ డ్రై అన్ని కలిపి 35 acres వరకు ఉండొచ్చు. ఆ 35 acres ఉన్నా కూడా బెనిఫిషరీ ఎలిజిబుల్. నెక్స్ట్ మనకి మిగతా సర్వీసెస్ తో పోల్చుకుంటే మన సర్వీస్ అనేది ఎలిజిబుల్ క్రైటీరియా చాలా ఎక్కువ. ఆల్రెడీ అది మీకు తెలిసే ఉంటది. 35 acres వరకు ఉన్న వాళ్ళు కూడా మన ఆరోగ్యశ్రీ కార్డుకి ఎలిజిబుల్. 5 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా మన ఆరోగ్యశ్రీ కార్డుకి ఎలిజిబుల్. రిమైనింగ్ సర్వీస్ తో పోల్చుకుంటే మన సర్వీసెస్ కి ఎలిజిబుల్ క్రైటీరియా చాలా ఎక్కువ. ఎందుకంటే మనకి ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో హెల్త్ కార్డు ఎంత ఇంపార్టెంట్. హాస్పిటల్లో మీకు తెలుసు, హాస్పిటల్లో దేనికన్నా జాయిన్ అయితే ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఏంటి అనేది అందరికీ ఐడియా ఉంది. అందుకే మన ఎలిజిబుల్ క్రైటీరియా కూడా చాలా ఎక్కువ. నెక్స్ట్ ఇంకోటి సార్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ పెన్షనర్స్ మన కార్డుకి ఎలిజిబుల్లా? సార్, మన గవర్నమెంట్ పెన్షనర్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ మన ఆరోగ్యశ్రీ కార్డుకి ఎలిజిబుల్ కాదండి. వాళ్ళకంటూ సపరేట్ స్కీమ్ ఉంది, ఈహెచ్ఎస్, ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్. అలాంటి వాళ్ళు కనుక మీ సెక్రటరీకి ఎవరైనా వచ్చి, నాకు గవర్నమెంట్ ఎంప్లాయీని, నాకు గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది కానీ నాకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా అప్లై చేయండి అనే మీ దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకి మీరు గైడ్ చేయాల్సింది ఏంటంటే, సార్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ పెన్షనర్స్ కానీ ఆరోగ్యశ్రీ కార్డ్ స్కీమ్ ఎలిజిబుల్. వాళ్ళకి సపరేట్ గా ఈహెచ్ఎస్ అనే స్కీమ్ ఉంది, మీరు దాంట్లో రిజిస్టర్ అవ్వండి. సేమ్ బెనిఫిట్స్ మీకు అక్కడ కూడా ఉంటాయి అని చెప్పి మీరు వాళ్ళకి గైడ్ చేయాలి. అప్పటికి వాళ్ళు చెప్తూనే ఉంటారు, సార్ మాకు ఇన్కమ్ 5 lakhs కన్నా బిలో ఉంది, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, అయినా నాకు 5 lakhs కన్నా బిలో ఉంది, నేను ఎలిజిబుల్ కదా అని అంటారు. 5 lakhs కన్నా బిలో ఉన్న తను గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డ్ స్కీమ్ ఎలిజిబుల్ అండి. అందరూ నోట్ చేసుకోండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ పెన్షనర్స్ కానీ ఆరోగ్యశ్రీ కార్డ్స్ కి ఎలిజిబుల్. వాళ్ళకంటూ సపరేట్ ఈహెచ్ఎస్ అనే స్కీమ్ ఉంది, ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్, దాంట్లో రిజిస్టర్ అవ్వాలి. మన ఆరోగ్యశ్రీ కార్డు ఓన్లీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కి, అది బిలో 5 lakhs ఉన్న వాళ్ళకే. ల్యాండ్ అనేది వెట్ ల్యాండ్ 12 acres, డ్రై ల్యాండ్ 35 acres, టోటల్ గా కంబైన్ 35 acres వరకు ఎలిజిబుల్. మున్సిపాలిటీలో ఉంటారు వాళ్ళకి 3000 SFT వరకు మనం అలౌ చేస్తున్నామండి, మున్సిపాలిటీలో ఉండే వాళ్ళకి. నెక్స్ట్ పర్సనల్ వెహికల్ వచ్చేసరికి ఒక కార్ ఎలిజిబుల్ అండి. ఒక కార్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. అలా మల్టిపుల్ కార్స్, ఒకటి కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు మనకి ఎలిజిబుల్. ఒక కారు వరకు మనం ఎలిజిబుల్. ఇది సార్, ఈ 5 స్టార్ వాలిడేషన్ అనేది ప్రతి ఒక్క మెంబర్ కి జరుగుతుంది. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఈ 5 స్టార్ వాలిడేషన్ అనేది జరుగుతుంది. అది అప్లికేషన్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది కాబట్టి దాని బ్యాక్గ్రౌండ్ ఏమేమి ఎలిజిబుల్ క్రైటీరియాకి ఏమేమి పారామీటర్స్ చెక్ చేస్తారో మీకు తెలియదు. కాబట్టి ఈ 5 points చెక్ చేస్తే నేను మీకు చెప్తాను. మీరు కనుక ఈ 5 points తో మీ సెక్రటేరియట్ లో కానీ మీ క్లస్టర్ లో కానీ ఈ 5 points కి ఎలిజిబుల్ అయిన బెనిఫిషియరీ అని ఉంటే, ఇంతవరకు వాళ్ళు కార్డు అప్లై చేయకపోతే, మీరు వాలంటీర్ కి మీరు ఈ మీటింగ్ తర్వాత కానీ రేపు కానీ మీకు టైం కుదిరినప్పుడు ఒకసారి మీ వాలంటీర్ పిలిపించి, మన క్లస్టర్ లో ఈ 5 points పాస్ అయిన బెనిఫిషియరీ ఎవరైనా ఉన్నారా, ఏదన్నా ఉంటే వాళ్ళకి గైడ్ చేయాలి. మీరు వెళ్ళి చెప్పాలి, ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు ఉంది, మీరు అప్లై చేసుకోండి అని. ఇంతవరకు మీకు ఐడియా ఉండదు మీరు ఒక పర్సన్ తను ఎలిజిబుల్లా కాదా అని చెప్పి మీకు ఇంతవరకు ఐడియా ఉండకపోవచ్చు. ఈ ప్రెజెంటేషన్ తర్వాత ఏమేమి పాయింట్స్ చెక్ చేస్తున్నాం మీకు ఐడియా ఉంటుంది కాబట్టి నిజంగా పర్సన్ జెన్యూనా కాదని మీకు ఐడియా ఉంటుంది. మీరు ఈ 5 points కనుక ఎవరన్నా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే మీ వాలంటీర్ తో ఆ బెనిఫిషరీకి, మీ క్లస్టర్ లో ఉన్న మెంబర్స్ కి, ఫ్యామిలీ వాళ్ళకి మెంబర్స్ కి కమ్యూనికేట్ చేసి, వాళ్ళు కనుక నిజంగా ఎలిజిబుల్ అయితే వాళ్ళకి మీరు గైడ్ చేయాలి. మీరు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ అప్లై చేసుకోండి, మీరు ఎలిజిబుల్ అని చెప్పి గైడ్ చేయండి. ఇది సార్, ఇది 5 స్టార్ వాలిడేషన్. సార్, నెక్స్ట్ మీరందరూ చాలా మందికి మీ సెక్రటేరియట్కి వచ్చే ఉంటుంది. మీరందరూ ఆల్రెడీ ఈ కార్డు వెల్ నోన్, మీ అందరూ చాలా సార్లు చూసే ఉంటారు. కానీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది అండి మన ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు, పీవీసీ కార్డు ఎలా ఉంటుంది. ఇది 10 years, దీని టైము లైఫ్ 10 years ఉంటుంది. 10 years వరకు దీనికి ఏమీ కాదు. ఇది పీవీసీ కార్డు. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రింట్ అయి ఉంటుంది. ఫ్రంట్ అనేది సెల్ఫ్ ఉంటారు, సెల్ఫ్ నేమ్ ఉంటుంది. సెల్ఫ్ నథింగ్ బట్ మనం ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులో సెల్ఫ్ అంటాము. అతను మేబీ ఫ్యామిలీ హెడ్ అయి ఉండొచ్చు, లేదా 18 years అబౌవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సెల్ఫ్ కింద మీరు కన్సిడర్ చేసుకోవచ్చు.
మీరు అప్లై చేసే టైంలో మీరు ఏ ఆధార్ నెంబర్ అయితే ఫస్ట్ టైం ఇచ్చి రిజిస్టర్ చేస్తారో, ఏ ఆధార్ నెంబర్ అగైనెస్ట్ గా అయితే ఫ్యామిలీ డీటెయిల్స్ రిట్రైవ్ చేసుకుంటారో అతను సెల్ఫ్ కింద కన్సర్న్ అవుతారు, నథింగ్ బట్ ఫ్యామిలీ హెడ్. వాళ్ళ నేమ్ ఇక్కడ ఉంటుంది, వాళ్ళ నేమ్ ఫస్ట్ స్టార్టింగ్ డిస్ప్లే అవుతుంది. దాని కింద ఆ ఫ్యామిలీ అడ్రస్ ఎక్కడైతే ఉంటున్నారో, ఏ సెక్రటేరియట్ కింద ఉంటున్నారో వాళ్ళ ఫ్యామిలీ అడ్రస్ ఉంటుంది. నెక్స్ట్ దాని కింద యూహెచ్ఐడి అంటే యూనిక్ ఐడి నెంబర్ ఉంటుంది, హెల్త్ కార్డ్ నెంబర్. ఆ హెల్త్ కార్డ్ నెంబర్ ద్వారానే హాస్పిటల్లో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇది యూనిక్ అండి, ఎవరికి ఒక హెల్త్ కార్డుకి ఇంకో హెల్త్ కార్డుకి మ్యాచ్ అవ్వదు. ఇది యూనిక్ గా ఉంటుంది ప్రతి హెల్త్ కార్డు. ఇప్పుడు దాకా డిస్ట్రిబ్యూట్ చేసిన 1,47,00,000 కార్డ్స్ కూడా యూనిక్ నెంబర్స్. ఒక్క కార్డుకి ఇంకో నెంబర్ కి సంబంధం ఉండదు, యూనిక్ నెంబర్. ఇదే నెంబర్ తో హాస్పిటల్ రిజిస్టర్ అవ్వాలి. ఈ హెల్త్ కార్డ్ నెంబర్ చెప్తే చాలు, ఆ ఫ్యామిలీలో ఎంత మెంబర్స్ ఉన్నారో అక్కడ ఉన్న మిత్ర, హాస్పిటల్లో ఉన్న మిత్ర కూడా మీకు చెప్తాడు. ఒకవేళ హెల్త్ కార్డ్ లాస్ అయినా పోయినా ఈ హెల్త్ కార్డ్ నెంబర్ అనేది నోట్ చేసి పెట్టుకున్నా మీకు నో ఇష్యూ, మీకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ పక్కన క్యూఆర్ కోడ్ ఉంటుంది, మీరు అది హాస్పిటల్ వాళ్ళు స్కాన్ చేసుకుంటారు. కావాలంటే స్కాన్ చేసుకున్నప్పుడు ఆ క్యూఆర్ కోడ్ లో ఏముంటుందంటే ఓన్లీ యూహెచ్ఐడి నెంబరే ఉంటుంది, ఫ్యామిలీ డీటెయిల్స్ ఏముండవు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే యూహెచ్ఐడి డీటెయిల్ కనిపిస్తుంది, ఫ్యామిలీ డీటెయిల్స్ కనిపించు. ఆ యూహెచ్ఐడితో మనం ఫ్యామిలీ డీటెయిల్స్ రిట్రైవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాని కింద ఫ్యామిలీ ఫోటో. ఈ ఫ్యామిలీ ఫోటో అనేది చాలా ఇంపార్టెంట్. నేను సెక్షన్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇదే పాయింట్ 2, 3, 4 టైమ్స్ 5, 6 టైమ్స్ రిపీట్ చేస్తూనే ఉన్నాను. ఎందుకు అంటే బికాజ్ దీనివల్లే మనకి హెల్త్ కార్డు అనేది రిజెక్ట్ అయ్యి బ్యాక్ రావడానికి ఒకటే ఒక రీజన్, ఈ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుకి ఈ ఫోటో అప్లోడ్ వల్లే. దయచేసి మీరు అప్లై చేసినప్పుడు ఈ ఫోటో అప్లోడ్ జాగ్రత్తగా చూసుకోండి. ఆ ఫ్యామిలీ ఫోటో క్లారిటీగా ఉండాలి, క్లియర్ గా ఉండాలి, కలర్ఫుల్ అయి ఉండాలి. ఎందుకంటే మనం ఇచ్చేది పీవీసీ కార్డు 10 years దానికి వ్యాలిడిటీ అంటారు. మనం ఎలా పడితే అలా ఫోటో అప్లోడ్ చేసి ప్రింట్ చేసి ఇస్తే బెనిఫిషియరీ ఇవ్వడానికి బాగోదు, అతను తీసుకోవడానికి బాగోదు. దయచేసి మీరు అందరూ అప్లోడ్ చేసిన టైంలో కరెక్ట్గా క్లారిటీ ఫోటో అప్లోడ్ చేయండి. ఆ పీవీసీ కార్డు మీద హెల్త్ ఫోటో కరెక్ట్గా ఉంటే అది చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఆ బెనిఫిషియరీ కూడా మనం అప్లై చేసిన దానికి బాగా వచ్చిందని చెప్పి ఫీల్ అవుతారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్, ఈ బ్యాక్ సైడ్ అనేది బెనిఫిషియరీ మొబైల్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యామిలీ నేమ్స్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ ఫ్యామిలీ నెంబర్ లో ఫ్రంట్ సెల్ఫ్ ఉంటాడు. ఆ ఫ్యామిలీ బ్యాక్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిస్ప్లే జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీలో ఒక కంబైన్ ఫ్యామిలీ అనుకోండి, 5 to 6 members ఉన్నారనుకోండి, ఒకవేళ హెల్త్ కార్డు మీద బ్యాక్ సైడ్ ప్లేస్ ప్రింట్ చేయడానికి ప్లేస్ లేకపోయినా అదర్స్ అని టైప్ చేసి పంపిస్తాము ప్రింట్ చేసి. వాళ్ళు రిమైనింగ్ మెంబర్స్ కూడా హెల్త్ కార్డ్ లో ఉన్నట్టే. వాళ్ళు కావాలంటే నవశకంలో మీ దగ్గర స్టేటస్ లో చెక్ చేసుకోవచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారా లేదని. ఒకవేళ హెల్త్ కార్డ్ లో ప్రింట్ మీద ప్లేస్ లేకపోవడం వల్ల వాళ్ళు ప్రింట్ చేసి పంపలేము. కానీ ఆ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు మీద ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, ఎలిజిబుల్లే. దాని మీద ఆ పేరు లేదు కాబట్టి తను ఎలిజిబుల్ అని కాదు. నవశకంలో మీరు చెక్ చేసుకోండి, వాళ్ళ నేమ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ సార్, ఇంకా నేను స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉన్నాను, మీరు క్వశ్చన్స్ రైజ్ చేయొద్దు చాట్ బాక్స్ లో అని చెప్తున్నాను. ప్లీజ్ మీరు ఆ క్వశ్చన్ టైప్ చేస్తూ ఉంటే నేను చెప్పేది ఇన్ఫర్మేషన్ అనేది మీరు వినలేరు. ఆ కాన్సన్ట్రేషన్ అంతా మీకు టైపింగ్ మీద ఉంటుంది. నేను నెక్స్ట్ 1 hour మీకు టైం ఇస్తాను. ప్లీజ్ మీరు సెండ్ చేయడం ఆపించండి. చాట్ బాక్స్ లో క్వశ్చన్స్ ఏమన్నా అడగద్దు ప్లీజ్. మీరు కాన్సన్ట్రేషన్ అంటే మీ డౌట్స్ అని ఇక్కడే క్లియర్ అయిపోతాయి. మీరు మళ్ళీ చాట్ బాక్స్ దాకా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ 15 minutes కూడా అవసరం ఉండదు మనకి. అన్ని నాకు మాక్సిమం 20 points వరకు తెలుసు, ఎవరెవరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో. ఆ 20 points నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అసలు నాకు డౌట్ కూడా ఉండదు. ప్రెజెంటేషన్ అయిన తర్వాత స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ తర్వాత మీరు పోస్ట్ చేయొచ్చు, నాకు నో ఇష్యూ. నెక్స్ట్ మీకు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి మీరు అందరికీ ఫెల్లోను లాస్ట్ 1.5 year నుంచి మీరు చాలాసార్లు ప్రతిరోజు మీరు మార్నింగ్ ఆఫీస్ రాగానే లాగిన్ అయ్యే పేజ్ ఇది gramavattasachvalayam.ap.gov.in. మీ అందరికీ చాలా వెల్ నోన్ సైట్ ఇది. లాస్ట్ 1.5 years నుంచి ఆఫీస్ రాగానే లాగిన్ అవుతారు, చూస్తారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా దీన్ని చూసుకొని మీరు లాగౌట్ చేయరు, ఇంటికి వెళ్ళరు. అంత వెల్ నోన్ సైట్ ఇది. గ్రామవార్డ్ సచివాలయం లాగిన్ అవ్వండి. క్లిక్ చేయగానే మీకు వెబ్ పేజ్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ లాగిన్ పేజ్ లో మీకు ఆల్రెడీ క్రెడెన్షియల్స్, మీకు ఆల్రెడీ ప్రతి సెక్రటేరియట్ కి ఇండివిజువల్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి. ఆ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ పేజ్ ఎలా ఉంటుంది, సర్వీస్ పేజ్ ఉంటుంది. ఈ సర్వీస్ పేజ్ లో ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ రిజిస్ట్రేషన్ చేయాలి కాబట్టి హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మీద క్లిక్ చేయండి. మీకు డ్రాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఆ డ్రాప్ డౌన్ బాక్స్ లో ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది, బేసిక్ డీటెయిల్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫుల్ ఫ్లెజ్డ్ అప్లికేషన్ కాదు, బేసిక్ డీటెయిల్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ బేసిక్ డీటెయిల్స్ పేజ్ లో బెనిఫిషియరీ నేమ్,
బెనిఫిషియరీ మొబైల్ నంబరు, బెనిఫిషియరీ ఆధార్ నంబరు. అదే బెనిఫిషియరీ ఆధార్ నంబర్ అంటే మీరు ఆ ఫ్యామిలీలో ఏ ఫ్యామిలీ మెంబర్ని అయితే హెడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఇవ్వండి. అప్పుడు మీ ఆటోమేటిక్గా ఆ ఫ్యామిలీ అనే వాళ్ళు సెల్ఫ్ అవుతారు, ఫ్యామిలీ హెడ్ అవుతారు. మీరు అప్లికెంట్ని అడిగి తెలుసుకోండి మీ ఫ్యామిలీ హెడ్ ఎవరు కావాలనుకుంటున్నారు. అదే ఫ్యామిలీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. ఆటోమేటిక్గా ఆ ఫ్రంట్ ఆ ఫ్యామిలీ నేమ్ ఆ మెంబర్ నేమే ఉంటుంది. అది లేడీ అయినా కావచ్చు, హస్బెండ్ అయినా కావచ్చు. కాకపోతే ఏజ్ అనేది 18 years అబౌవ్ ఉండాలి సెల్ఫ్కి. అదొకటే బేసిక్ కండిషన్. అది చూసుకొని మీరు ఏదో నెంబర్ ఆ ఫ్యామిలీ ఎవరొక్క నెంబర్ అయినా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి, మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా కొంతమంది అన్ని జీరోస్, అన్ని నైన్స్, లేకపోతే వాలంటీర్ మొబైల్ నెంబరు అవన్నీ ఇచ్చేస్తున్నారు. సార్ ప్లీజ్ దయచేసి మీరు అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎవరికి మొబైల్ నెంబర్ లేకుండా ఏ ఒక్క పర్సన్ లేరు, అది మీకు తెలుసు. ప్రతి ఒక్కరికి మొబైల్ నెంబర్ ఉంది, ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంది, ప్రతి ఒక్కరు మొబైల్ యూస్ చేస్తున్నారు. వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటో నాకైతే తెలియదు, కానీ వాళ్ళ మొబైల్ నెంబర్ బెనిఫిషియరీ ఎవరైతే బెనిఫిషియరీ ఫ్యామిలీ హెడ్ ఉన్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే రేపు ఫ్యూచర్ కమ్యూనికేషన్ లో మాకు మొబైల్ నెంబర్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. రేపు అతను హాస్పిటల్ రిజిస్టర్ అయినా ఏదైనా వాళ్ళకి అలర్ట్ వెళ్ళాలంటే ఆ మొబైల్ నెంబర్కి అలర్ట్స్ పంపించాలి, మెసేజెస్ పంపించాలి. దయచేసి కొంతమంది వాలంటీర్ మొబైల్ నెంబర్లు ఇచ్చేస్తున్నారు, లేదా కొంతమంది జీరోస్, నైన్స్ అలా పెట్టి సెండ్ చేస్తున్నారు. దయచేసి ఇప్పుడు దాకా ఎలా చేసినా కూడా ఈ ప్రెజెంటేషన్ తర్వాత మీరు కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇస్తారని మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయండి. మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీని మీద ఇక్కడ వాలంటీర్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ మీకు ఒక అప్లికెంట్ మీ దగ్గరికి వచ్చి మాకు ఆరోగ్య హెల్త్ కార్డ్ అప్లై చేయాలి అంటే ఫస్ట్ మీరు చెక్ చేయాల్సిన ఆ బెనిఫిషియరీ మన క్లస్టరా కాదా, అతను మన వాలంటీర్ కింద మ్యాప్ అయ్యి ఉన్నాడా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. మన కింద మ్యాప్ అయ్యి ఉంటే అక్కడ వాలంటీర్ నేమ్ ఇవ్వండి. మీ క్లస్టర్ కింద ఏ వాలంటీర్ అయితే మ్యాప్ అయ్యి ఉన్నాడో ఆ వాలంటీర్ నేమ్, ఆ వాలంటీర్ ఏ రోజు డేట్ అప్లై చేస్తున్నారో డేట్, మీరు ఎవరైతే సెల్ఫ్ అంటే మీరు ఫ్యామిలీ హెడ్ అనుకుంటున్నారో ఆ ఫ్యామిలీ హెడ్ నెంబర్ ఇచ్చి గెట్ కార్డ్ డేటా అని కొట్టగానే మీకు ఆ ఫ్యామిలీ ఆధార్ నెంబర్ అగైనెస్ట్ గా ఏ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉన్నారో ఆ ఫ్యామిలీ మెంబర్ నేమ్స్, వాళ్ళకి సంబంధించిన డేటా అంతా నెక్స్ట్ అప్లికేషన్ పేజ్ లో మీకు రిట్రైవ్ అవుతుంది డీటెయిల్స్. సార్ ఇక్కడ నేను చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక పాయింట్ అనేది నేను బాగా స్ట్రెస్ చేసి చెప్తున్నాను మీకు. మీరు ఏ అప్లికెంట్ అయినా మీ దగ్గరకు వచ్చి అప్లికేషన్ కోసం అప్లై చేసేటప్పుడు, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది అతను మన క్లిస్టర్ కింద ఉన్నాడా లేదా, మన వాలంటీర్ కింద మ్యాప్ అయి ఉన్నాడా లేదా, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకుని ఉన్నాడా లేదా. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మ్యాప్ చేసుకుంటేనే మనకి ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుకి ఆ పర్సన్ అనేవాళ్ళు ఎలిజిబుల్. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మ్యాప్ అవ్వకుండా నాకు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు నా నేమ్ రావట్లేదు, నా నేమ్ చూపించట్లేదు అంటే అది తప్పండి. మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మ్యాప్ చేసుకోవాలి. మీరు వాళ్ళని గైడ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు వెళ్ళి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకోండి వాలంటీర్ దగ్గర, లేదా వాలంటీర్ని మీరే పిలిపించి మీ దగ్గర ఈకేవీసీ చూపించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకోండి. ఎందుకంటే జిఎస్డబ్ల్యూఎస్ ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అవుతుంది. జిఎస్డబ్ల్యూఎస్ లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితేనే ఏ డిపార్ట్మెంట్ కైనా డేటా అనేది షేర్ అవుతుంది. ఏ డిపార్ట్మెంట్ కైనా ఫ్యామిలీ డీటెయిల్స్ రావాలంటే జిఎస్డబ్ల్యూఎస్ లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకుని ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకోకపోతే ఆ డేటా అనేది ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ హెల్త్ కానీ రైస్ కానీ ఏదైనా ఆ డిపార్ట్మెంట్ కి డేటా అనేది రాదు. బేసిక్ ఒకటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ కార్డు కనుక మీకు న్యూ రిజిస్ట్రేషన్ కానీ ఏదైనా దాంట్లో హెల్త్ కార్డులో ఉన్న హెల్త్ కార్డులో మాడిఫికేషన్స్ చేస్తున్నా ఏదైనా సరే మనకి హెల్త్ కార్డు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకొని కంపల్సరీ ఉండాలి. మీరు అప్లికేషన్ తీసుకోగానే వెంటనే వాలంటీర్ కి ఫోన్ చేయడం, వాలంటీర్ దగ్గర హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటా ఉందా లేదా చెక్ చేసుకోవటం, అవసరమైతే ఆ వాలంటీర్ దగ్గర హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్క్రీన్ షాట్ తీసి ప్రింట్ తీసి మీరు తీసుకున్న అప్లికేషన్ కి ప్రింట్ చేసి మీరు స్టోర్ చేసుకోవాలి, మీరు ఫైల్ చేసుకోవాలి. అది ఎందుకంటే రేపు పొద్దున అప్లికెంట్ వచ్చి మా దాంట్లో 5 members ఉన్నారు, మీరు 4 పెట్టారు, హెల్త్ కార్డులో చూసుకోండి అని చెప్పి మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ చేసేటప్పుడు మీరు ఏం చెప్తారు ఆన్సర్? అప్పుడు మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో నలుగురే మ్యాప్ చేయించుకున్నారు, అందుకే మీకు నలుగురే హెల్త్ కార్డులో వచ్చిందా అని చెప్పి మీరు అప్లికెంట్ ప్రూఫ్ చూపించవచ్చు. అందుకనే మీ దగ్గర హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటా కూడా తీసి మీ దగ్గర స్టోర్ చేసి పెట్టుకుంటే రేపొద్దున మీ ప్లేస్ లో వేరే వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉంటారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మ్యాప్ అయిన వాళ్ళకే మనకి హెల్త్ కార్డ్ అనేది ఇస్తుందని చెప్పొచ్చు. ఫర్ సపోజ్ ఒక ఫ్యామిలీ వచ్చారు, 5 members ఉన్నారు, కానీ ఇక్కడ అప్లికేషన్ లో 4 members చూపిస్తున్నారు అని చెప్పి ఎవరన్నా అన్నారు అనుకోండి, ఆ వాలంటీర్ దగ్గర చూపించండి, ఆ ఉన్న రిమైనింగ్ పర్సన్ కి మ్యాప్ చేయించండి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మ్యాప్ చేయించండి, నెక్స్ట్ రోజు అప్లై చేయండి, వాళ్ళ 5 members నేమ్స్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. మీ అందరికీ అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీరు ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది రిట్రైవ్ అయిపోయినాయి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకున్నారు, ఫ్యామిలీ డీటెయిల్స్ అని అప్లికేషన్ లో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు మాన్యువల్ గా ఎంటర్ చేయాల్సింది ఏంటి? ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్,
మీరు మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ రిలేషన్ విత్ ఫ్యామిలీ హెడ్. ఆ రిలేషన్ విత్ ఫ్యామిలీ హెడ్ ఏంటంటే, మీరు స్టార్టింగ్ లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఏదైతే రిటర్ చేసుకున్నారో తన సెల్ఫ్ కింద కన్సర్న్ అవుతారు. తన సెల్ఫ్ కింద కన్సర్న్ అయినప్పుడు తన హస్బెండ్ అనుకోండి, నెక్స్ట్ వాళ్ళ వైఫ్ ఇక్కడ రిలేషన్ విత్ ఫ్యామిలీ హెడ్ లో వైఫ్ అని పెట్టాలి, వాళ్ళ సన్కి సన్ అని పెట్టాలి, డాటర్ కి డాటర్ అని పెట్టాలి. లేదా మీరు ఫ్యామిలీ హెడ్ ని వైఫ్ ని చేశారనుకోండి, వాళ్ళ బ్రదర్ ని హస్బెండ్ అని పెట్టి అలా అలా ఏ రిలేషన్ అయితే ఆ సెల్ఫ్ కి ఏది రిలేషన్ అయితే ఫ్యామిలీ హెడ్ ఆ రిలేషన్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. కొంతమంది హస్బెండ్ అని పెట్టి కింద వేరే వాళ్ళని ఎవరో ఒకళ్ళు సన్ని వైఫ్ అని పెట్టేసి అలా ఇర్రెలవెంట్ గా మీరు అప్లోడ్ చేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. మీరు సెల్ఫ్ ఎవరు పెడుతున్నారు చూసుకోండి, దాని తగ్గట్టు రిలేషన్ విత్ ఫ్యామిలీ హెడ్ అనేది మీరు అప్డేట్ చేయండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్. మీరు అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అన్ని ఆధార్ నెంబర్ మీరు కలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఆధార్ నెంబర్లన్నీ మీరు చూస్తారు. ఆధార్ నెంబర్ జిరాక్స్లు తీసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నిటిని. ఆ జిరాక్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మీరు మాన్యువల్ గా ఎంటర్ చేసేసేటప్పుడు ఒక నేమ్ ప్లేస్ లో ఇంకొక ఆధార్, ఒక మెంబర్ ప్లేస్ లో వేరే వాళ్ళ ఆధార్ ఎంటర్ చేసేస్తున్నారు. దయచేసి మీరు ఒక్కసారి అప్డేట్ చేసేటప్పుడు టైపింగ్ చేసేటప్పుడు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇప్పటికి కూడా స్టిల్ మేము చాలా మెయిల్స్ రిసీవ్ చేసుకుంటున్నాం సార్, బై మిస్టేక్ మన మాన్యువల్ ఎర్రర్, మేము ఒక ఆధార్ బదులు ఇంకో ఆధార్ ఎంటర్ చేసేసాము, ఒక ఫ్యామిలీకి ఇంకో ఫ్యామిలీ ఆధార్ ఎంటర్ చేసాము, ఒక మెంబర్కి ఇంకో ఆధార్ అని. దయచేసి ప్లీజ్ మీరు ఆధార్ ఎంటర్ చేసేటప్పుడు మనకి బేసిక్ ఆధార్ అండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి తంబు అని అడుగుతుంది. ఇప్పుడు ఒక మెంబర్కి వేరే ఆధార్ చెప్పి ఎంటర్ చేస్తారు అనుకోండి, రేపొద్దున ఆయన హాస్పిటల్కి వెళ్ళినా కూడా తంబు తీసుకోదు. ఆ ఆధార్ నెంబర్ అగైన్స్ట్ గా రేపొద్దున వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ టైంలో కంపల్సరీ పేషెంట్ తంబ్ అనేది రిజిస్ట్రేషన్ కి తీసుకుంటారు. మీరు ఇక్కడ ఎంటర్ చేసే టైంలో తప్ప ఆధార్ ఎంటర్ చేశారనుకోండి, ఆ రిజిస్ట్రేషన్ టైంలో పేషెంట్ ఎమర్జెన్సీ ఉండొచ్చు. ఆ టైంలో అతనికి ఆధార్ అనేది రిజిస్టర్ అవ్వదు, పేషెంట్ రిజిస్టర్ అవ్వలేడు తంబుతో. మీరు ఎందుకంటే ఇక్కడ మీరు రాంగ్ ఆధార్ నెంబర్ ఇచ్చారు కాబట్టి. దయచేసి అందుకే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఉండటానికి మీరు ఎంటర్ చేసే టైంలో కరెక్ట్ ఆధార్ ఎంటర్ చేస్తే రేపు పేషెంట్ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ చేసే టైంలో కూడా తంబ్ అనేది యాక్టివ్ లో ఉంటుంది, రిజిస్ట్రేషన్ అనేది ఈజీగా అవుతుంది. అందుకనే ఆధార్ నెంబర్ అంత ఇంపార్టెంట్. మీరు అప్లోడ్ చేసే టైంలో దయచేసి ఆధార్ నెంబర్ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మీరు ఏమనుకుంటారు, ఏదో ఒక అప్లికేషన్ ఫిల్ చేసేస్తారు అయిపోయింది అనుకోవచ్చు, కానీ ఈ అప్లికేషన్ ఫిల్ చేయడం వల్ల నెక్స్ట్ వాళ్ళు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా హాస్పిటల్ టైంలో కానీ పేమెంట్ టైంలో కానీ ఏదైనా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ఇష్యూ. ఆ తర్వాత వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, సార్ నా ఆధార్ నెంబర్ మ్యాచ్ అవ్వట్లేదు అని మ్యాప్ అని వస్తుంది, అదే నీది అని చెప్పి మళ్ళీ వస్తారు. ఆ టైంలో మీరు ఏం చేయలేరు. మీరు ట్రస్ట్ కి కమ్యూనికేట్ చేసిన ఆ టైంలో టైం పడుతుంది, పక్కన పేషెంట్ వెయిటింగ్ లో ఉంటారు. ఆధార్ నెంబర్ అనేది చెక్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి. ఇది బేసిక్ ఫ్యామిలీ డీటెయిల్స్. ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అడ్రస్. స్టేట్ ఆటోమేటిక్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. డిస్టిక్ లో మీరు డ్రాప్ డౌన్ మీరు సెలెక్ట్ చేసుకుని మీ డిస్టిక్, మీ విలేజ్, మీ మండలం, ఆ కన్సర్న్ డోర్ నెంబరు, ఆ పిన్ కోడ్, ల్యాండ్ మార్క్ అన్ని మీరు అప్డేట్ చేస్తారు. యాజ్ పర్ అప్లికేషన్ ఇచ్చిన దాని ప్రకారం అప్లై చేస్తారు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, దాని నుంచి చెప్తూనే ఉన్నాను, ఫ్యామిలీ ఫోటో. ఈ ఫ్యామిలీ ఫోటో అప్లోడ్ చేయడంలో జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. ఒక ఫ్యామిలీది ఇంకో ఫ్యామిలీలో అప్లోడ్ చేస్తున్నారు, పోనీ కరెక్ట్గా అప్లోడ్ చేస్తుంది కరెక్ట్గా అప్లోడ్ చేస్తున్నారు అంటే ఇర్రిలవెంట్ డాక్యుమెంట్స్, A4 షీట్స్ లేదా గూగుల్ ఇమేజెస్, లేదా మీరు స్కాన్ చేసుకున్నప్పుడు రొటేట్ అయ్యి ఉంటే దాన్ని మళ్ళీ అలాగే ఆ రొటేట్ ఎలా ఉందో అలాగే అప్లోడ్ చేసేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మన పీవీసీ కార్డు, హెల్త్ కార్డు మీరు ప్రింట్ తీసుకున్నప్పుడు మీరు ఎలా అప్లోడ్ చేశారో సేమ్ అలాగే కనిపిస్తుంది తప్ప అంత మీరు ఆ బెనిఫిషరీకి ఎలా హ్యాండ్ అవుట్ చేస్తారో అలా ఇర్రిలవెంట్ ఫొటోస్ పెట్టి, A4 షీట్ పెట్టి కానీ గూగుల్ ఇమేజెస్ పెట్టి కానీ మీరు ఎలా అప్డేట్ చేస్తారు, ఆ బెనిఫిషరీకి ఎలా హ్యాండ్ అవుట్ చేస్తారు హెల్త్ కార్డు. అంత స్ట్రాంగ్ గా పీవీసీ కార్డు మనం ప్రొవైడ్ చేస్తుంటే బెనిఫిషరీకి మీరు ఏ ఫోటో పెట్టి ఆ ఫోటో అప్లోడ్ చేసిస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది? మీ ఫ్యామిలీకి హెల్త్ కార్డు అప్లై చేస్తుంటే మీరు ఇర్రిలవెంట్ ఫోటో పెట్టి అప్లై చేస్తే మీరు తీసుకుంటారా? దయచేసి మీరు హెల్త్ కార్డ్ అప్లై చేసేటప్పుడు ఫోటో జాగ్రత్తగా చూసుకోండి. ఫోటో కరెక్ట్ పొజిషన్ లో అప్లోడ్ చేయండి. ఆల్రెడీ మేము చాలా అలర్ట్స్ ఇచ్చాము. మీ ఫోటో అప్లోడ్ చేసే టైంలో కూడా చాలా అలర్ట్ వస్తుంది. మీరు ఆ అలర్టే కదా అని చెప్పి ఓకే చేసేసి మీ పని మీరు చేసేసుకుంటారు. మేము ఎందుకు అన్ని అలర్ట్లు ఇస్తున్నామంటే మీరు 1-2 సార్లు మీకు వార్నింగ్ లాగా మీరు చెక్ చేసుకుంటారని చెప్పి అన్ని అలర్ట్లు ఇస్తున్నాం. మీరు మనకి ఒక రీజన్ ఫోటో అప్లికేషన్ రిజెక్ట్ అయ్యి బ్యాక్ వచ్చిందంటే దాని ఫోటో సరిగ్గా లేకపోవడం వల్ల తప్ప ఇంకో రీజన్ ఏం లేదు. హెల్త్ కార్డు 20 days లో డెలివరీ అవ్వకపోవడానికి, హెల్త్ కార్డులో ఫోటో డెలివరీ అవ్వకపోవడానికి అది ఒకటే రీజన్. ఫోటో సరిగ్గా అప్లోడ్ చేయకపోవడం వల్ల రిజెక్ట్ అయ్యి మీ సెక్రటరీలో మీ దగ్గర పెండింగ్ ఉండటం వల్ల ఆ బెనిఫిషరీ హెల్త్ కార్డ్ అనేది రీచ్ అవ్వట్లేదు.
దయచేసి మీరు అప్లోడ్ చేసే టైంలో హెల్త్ కార్డ్ ఫోటో కరెక్ట్గా అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఇన్విజిబుల్గా అప్లోడ్ చేస్తున్నారు. మీ స్కానింగ్ కరెక్ట్గా చేసుకోవట్లేదు. మీరు కనుక చూసుకున్నట్టయితే ఏ అప్లికేషన్లోనే మ్యాక్సిమం ఫోటో అప్లోడ్కి 10 KB 3 KB 4 KB 6 KB అంతే, అలా 10 లోపే ఉంటుంది. కానీ మన ఆరోగ్యశ్రీ అప్లికేషన్కి మనం ఇచ్చింది 200 KB. మీరు 200 KBలో అల్ట్రా పిక్ అప్లోడ్ చేయొచ్చు, అల్ట్రా హెచ్డి పిక్ అప్లోడ్ చేయొచ్చు. అంత క్లారిటీ ఉన్న పిక్ అని అప్లోడ్ చేయొచ్చు. 200 KBలో 1080 పిక్సెల్ సైజ్ ఫోటో కూడా అప్లోడ్ చేయొచ్చు. అంత 200 KBకి ఉన్న ఫోటో కూడా మీరు ఎందుకని ఇంత ఇన్విజిబుల్గా అప్లోడ్ చేస్తున్నారో నాకైతే తెలియదు. నాకు తెలిసి ఇప్పటికైతే అయిపోయింది. నెక్స్ట్ ఈ సెక్షన్ తర్వాత నుంచి అలాంటివి రాకుండా ఉంటాయి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ దగ్గర నుంచి. ఇంకా ఆ ఫోటో పెండింగ్ వల్ల మీ సెక్రటేరియట్లో పెండింగ్ పెట్టడం, మీకు సెక్రటరీ మళ్ళీ సెండ్ చేయడం రాకుండా చూసుకుంటారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్యామిలీ డీటెయిల్స్ ఇచ్చేసారు, ఫ్యామిలీ అడ్రస్ ఇచ్చేసారు, ఫోటో కూడా కరెక్ట్గా అప్లోడ్ చేసేసారు. నెక్స్ట్ స్టెప్ అండి, ఇందాక చెప్పినట్టే 5 స్టెప్ వ్యాలిడేషన్. ప్రతి ఆ ఎలిజిబుల్ క్రైటీరియా ప్రకారం ఆ మెంబర్ హెల్త్ కార్డుకి ఎలిజిబుల్లా కాదా అనేది ఇక్కడ సిస్టమ్ జనరేట్ చేస్తుంది. సిస్టమ్ ఆ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ తెచ్చుకొని ఆ ఆధార్ నెంబర్ అగైనెస్ట్గా ఆ డిపార్ట్మెంట్లో ఏదుందో చూసి ఆ బెనిఫిషియరీ ఎలిజిబుల్లా కాదా అనేది ఆటోమేటిక్గా సిస్టమ్ అప్లికేషన్ జనరేట్ చేస్తుంది. అది మీకు మాన్యువల్గా ఎంటర్ చేయాల్సింది ఏమి ఉండదు. జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం స్టార్టింగ్ స్లైడ్లో చెప్పాను మీకు. ఒక ఎలిజిబుల్ క్రైటీరియా కోసం అయితే మనం ఆ 5 స్టెప్ వ్యాలిడేషన్ ఏదైతే చెక్ చేస్తున్నామో ఆ 5 స్టెప్ వ్యాలిడేషన్ ఏమేమి చూస్తామో పారామీటర్స్ అని మీకు స్టార్టింగ్ స్లైడ్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం ఫ్యామిలీ డీటెయిల్స్, హౌస్ హోల్డ్ 5 స్టెప్ వ్యాలిడేషన్ ఏంటంటే ఏమేమి చెక్ చేస్తాం, ఏం పారామీటర్స్ ఉంటాయని. ఈ 5 స్టెప్ వ్యాలిడేషన్ అనేది మీరు ఏది మాన్యువల్గా ఎంటర్ చేయడానికి ఉండదు. ఆటోమేటిక్ అప్లికేషనే బెనిఫిషియరీ ఎలిజిబుల్లా కాదా అని చెప్పి ఆ డిపార్ట్మెంట్స్ క్లియరెన్స్ తెచ్చుకొని ఆటోమేటిక్గానే జనరేట్ అయ్యి ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ చేస్తుంది మెంబర్స్ని. ఇన్ఎలిజిబుల్ అయితే ఇక్కడ ఇన్ఎలిజిబుల్, ఏ రీజన్ వల్ల ఇన్ఎలిజిబుల్ అయ్యారు, నేను చెప్పిన 5 స్టెప్ వ్యాలిడేషన్స్లో ఏ రీజన్ వల్ల ఆ బెనిఫిషియరీ ఇన్ఎలిజిబుల్ అయ్యాడు అనేది అక్కడ పాపప్ వస్తుంది. అక్కడ పాపప్ అనేది మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఏ బెనిఫిషరీ దానివల్ల రీజన్ వల్ల ఇన్ఎలిజిబుల్ అయ్యాడో మీరు ఆ బెనిఫిషరీకి కూల్గా గైడ్ చేయాల్సింది ఏంటంటే, బాబు మీరు దీనివల్ల మీరు ల్యాండ్ వల్ల లేదా మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్, మీ ఫ్యామిలీలో ఎవరో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారు, ఆ గవర్నమెంట్ ఎంప్లాయ్ వల్ల ఫ్యామిలీ మొత్తం ఇన్ఎలిజిబుల్ అయింది, దయచేసి చూసుకోండి. లేదా మీ ఇలా ఈ ల్యాండ్ వల్ల మీరు ఇన్ఎలిజిబుల్ అయ్యారని చెప్పి వాళ్ళకి మీరు రిక్వెస్ట్ చేయాలి. మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలి. ఇంకా మీరు ఆ బెనిఫిషియరీ ఏమైనా అబ్జెక్షన్ రైజ్ చేశాడు అనుకోండి, సార్ మీరు ల్యాండ్ 40 acres చూపిస్తున్నారు, అసలు నాకు 40 acres లేదు, నాకు హెల్త్ కార్డు నేను ఎలిజిబుల్ క్యాండిడేట్ని అని చెప్పి అలాంటి ఎవరైనా మీకు అబ్జెక్షన్ రైజ్ చేశారు అనుకోండి, మీకు మీ సెక్రటేరియట్లో మీకు తెలిసింది కాబట్టి నిజంగా తను జెన్యూన్ పర్సనా కాదా, తనకు ల్యాండ్ ఉందా లేదా అనేది మీ వాలంటీర్ ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. విఆర్ఓలు ఉంటారు మీ దగ్గర, విఆర్ఓలు ఉంటారు, విఆర్ఏలు ఉంటారు, వాళ్ళతో మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఆ పర్సన్ నిజంగా జెన్యూనా కాదా, తనకు ల్యాండ్ ఉందా లేదా అని. అలాంటి జెన్యూన్ పర్సన్ అయితే మీకు ఆల్రెడీ స్పందన గ్రీవెన్స్ అనే ఒక పోర్టల్ ఉంది. మీరు ఆ స్పందన గ్రీవెన్స్ లో మీరు స్పందన గ్రీవెన్స్ రైజ్ చేయొచ్చు. ఆ ఏ ఆధార్ నెంబర్ అగైనెస్ట్ గా మీకు ఇన్ఎలిజిబుల్ డీటెయిల్స్ చూపించాయో మీరు జెన్యూన్ అని చెప్పి మీరు స్పందన గ్రీవెన్స్ లో కనుక మీరు రైజ్ చేస్తే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ కనుక పర్మిషన్ ఇచ్చి నిజంగానే వీళ్ళకి లేదు అని చెప్పి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తే మళ్ళీ మీరు ఆ బెనిఫిషరీకి హెల్త్ కార్డ్ అనేది మళ్ళీ రీఅప్లై చేయొచ్చు. ఆ ప్రొవిజన్ అయితే ఉంది. వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ తెచ్చుకోకుండా మళ్ళీ అప్లై చేయడానికి చూసినా మీరు ఎన్నిసార్లు అప్లై చేసినా అన్నిసార్లు అది ఇన్ఎలిజిబుల్ కింద చూపిస్తుంది. మీరు కన్సర్న్ పర్సన్ మీకు తెలుసు కాబట్టి నిజంగా ఆ పర్సన్ జెన్యూన్ అయితే మీరు స్పందన గ్రీవెన్స్ రైజ్ చేసి క్లియరెన్స్ చేయండి. క్లియరెన్స్ చేస్తే అక్కడ ఆ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తే మళ్ళీ మీకు ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి ప్రొవిజన్ ఉంటుంది, మళ్ళీ తిరిగి అప్లై చేయొచ్చు. ఇది 5 స్టెప్ వ్యాలిడేషన్ అండి. స్టార్టింగ్ లో ఫ్యామిలీ డీటెయిల్స్ ఇచ్చేసారు, అడ్రస్ ఇచ్చారు, ఫ్యామిలీ ఫోటో అప్లోడ్ చేశారు. 5 స్టెప్ వ్యాలిడేషన్ కూడా క్లియర్ గా ఆ బెనిఫిషియరీ ఎలిజిబుల్ అని కన్ఫర్మ్ అయింది, బెనిఫిషియరీ ఎలిజిబుల్ అయిపోయారు. లాస్ట్ లో మీకు డిక్లరేషన్ అని చెప్పి ఒకటి ఉంటుందండి. ఈ డిక్లరేషన్ ఏంటంటే మీకు వార్నింగ్ లాగా అనమాట. మీరు అప్లై చేసిన అన్నిటికీ నేనే బాధ్యుడిని, నేను డీటెయిల్స్ అప్లోడ్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్టే అని చెప్పి ఒక వార్నింగ్ లాగా అనమాట. మీరు ఒకసారి ఈ డిక్లరేషన్ మీద మీరు ఓకే టిక్ చేసేటప్పుడు ఒకసారి టాప్ టు బాటమ్ అప్లికేషన్ అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇందాక చెప్పినట్టు ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఉందా, నేమ్ కరెక్ట్గా ఉందా,
లేదా డీటెయిల్స్ అన్ని కరెక్ట్‌గా ఉందా, ఫోటో కరెక్ట్‌గా అప్లోడ్ చేసామా లేదా, అడ్రస్ కరెక్ట్‌గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని డిక్లరేషన్ మీద టిక్ చేసి అప్పుడు సబ్మిట్ డేటా కొట్టండి. ఈ డిక్లరేషన్ నేను ఇచ్చేది మీకు వార్నింగ్ లాగండి. మీరు దాన్ని ఏదో ఇచ్చారు కదా అని చెప్పి టిక్ మార్క్ చేసేసి సబ్మిట్ చేయటం కాదు. అప్లికేషన్‌లో ప్లేస్ ఉంది కదా అని చెప్పి డిక్లరేషన్ అనేది పెట్టలేదు. అది మీకు వార్నింగ్ లాగా ఒకసారి మీరు గుర్తు చేస్తే మీకు అప్లోడ్ చేసేటప్పుడు చెక్ చేసుకోవడానికి, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి, రీకన్ఫర్మ్ చేసుకోవడానికి ఇచ్చామది. ఒకసారి ఆ డిక్లరేషన్ ఫామ్ మీద క్లిక్ చేసి మీరు సబ్మిట్ డేటాను సారీ సబ్మిట్ డేటా మీద క్లిక్ చేయగానే అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత మీకు రిసిప్ట్ జనరేట్ అవుతుంది. ఆ బెనిఫిషియరీ దగ్గర నుంచి మీరు ₹70 కలెక్ట్ చేసుకొని ఆ రిసిప్ట్ మీరు ఆ బెనిఫిషియరీకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. దాని మీద రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. ఆ రిఫరెన్స్ నెంబర్తో మన నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్స్ అన్ని ఆ రిఫరెన్స్ నెంబర్ మీద జరుగుతాయండి. ఆ యూహెచ్ఐడి జనరేట్ అయ్యేంత వరకు ఆ రిఫరెన్స్ నెంబర్ అనేది అప్లికేషన్ ఎక్కడ ఉందా ఏంటి అనేది ఆ రిఫరెన్స్ నెంబర్ మీద మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ జాగ్రత్తగా ఉండాలి యూహెచ్ఐడి జనరేట్ అయ్యేంత వరకు. నెక్స్ట్ హెల్త్ కార్డ్ అప్లై చేస్తారు, రిక్వెస్ట్ నెంబర్ జనరేట్ అయిపోయింది, బెనిఫిషియరీకి ఆ రిసిప్ట్ కూడా హ్యాండ్ ఓవర్ చేసేసారు. నెక్స్ట్ మనకి 20 daysలో SOP ప్రకారం 20 daysలో కార్డు వస్తుందని చెప్పారు. హెల్త్ కార్డు మన సెక్రటరీకి రిసీవ్ చేసుకుంటామని చెప్పారు. ఈ 20 days ఫంక్షనాలిటీ ఏంటి, ఎలా జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, మనం అప్లై చేసిన తర్వాత అక్కడితో మీ వర్క్ అయిపోతుంది. మీరు అప్లై చేయడం వరకు అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఏముంటుంది, ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఈ స్లైడ్లో మనం తెలుసుకోవచ్చు. మీరు Day 1 అప్లికేషన్ రైజ్ చేస్తారు మీ సెక్రటేరియట్ నుంచి. 2 to 6 daysలో ఆ కన్సర్న్ ప్రతి ఒక్క డిస్టిక్లో మా డిస్టిక్ కోఆర్డినేటర్ ఉంటారు, ట్రస్ట్ తరపున DC డిస్టిక్ కోఆర్డినేటర్, టెక్నికల్ డాక్టర్ ఉంటారు. ఆ డాక్టర్ అనే వాళ్ళు మీ అప్లై చేసిన డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తారు. ఫోటో కరెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా అని చూస్తారు. చెక్ చేసి అంతా కరెక్ట్గా ఉంది, అప్లికేషన్ అంతా కరెక్ట్గా ఉందంటే సబ్మిట్ చేస్తారు, ఓకే చేస్తారు. లేదు అంటే ఫోటో ఇర్రెలవెంట్గా ఉంటే కనుక రిజెక్ట్ చేసి మళ్ళీ మీ సెక్రటరీకి సెండ్ బ్యాక్ చేస్తారు. నాకు తెలిసి ఈ సెక్షన్ తర్వాత మా ట్రస్ట్ డాక్టర్కి, మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆ వర్క్ లేకుండా చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ Day 7th మీకు Day 7 యూహెచ్ఐడి జనరేట్ అవుతుంది. మీకు స్టార్టింగ్ లో హెల్త్ కార్డ్ చూపించినట్టే హెల్త్ కార్డ్ నెంబర్ అనేది Day 7th జనరేట్ అవుతుంది. యూనిక్ ఐడి ఆ హెల్త్ కార్డ్ నెంబర్ ఈ 7th జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన తర్వాత మీకు డిజిటల్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డిజిటల్ కార్డ్ మీద కూడా బెనిఫిషియరీ అనే వాళ్ళు ఎమర్జెన్సీ పర్పస్ లో ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఏ నెట్వర్క్ లో హాస్పిటల్లో అయినా మా డిజిటల్ కార్డ్ అనేది PVC కార్డు ఉన్నా లేకపోయినా డిజిటల్ కార్డు కూడా ఎలిజిబుల్లే. మీకు కనుక ఎవరైనా మిత్ర కనుక మాకు ప్రింటెడ్ కార్డు కావాలి, మాకు ఇది కనుక పనిచేయలేదు అంటే కనుక మీకు అగైన్స్ట్ గ్రీవెన్స్ రైజ్ చేయొచ్చు. మీరు వాళ్ళు గైడ్ చేయాల్సింది ఏంటంటే మాకు ట్రస్ట్ నుంచి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, డిజిటల్ కార్డు కూడా ఎలిజిబుల్ అని చెప్పారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీకు ట్రస్ట్తో కమ్యూనికేట్ చేయండి అని చెప్పి మీరు గైడ్ చేయొచ్చు. ఆల్రెడీ మేము కూడా ప్రతి ఒక్క హాస్పిటల్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. డిజిటల్ కార్డు కూడా ఎలిజిబుల్లే, PVC కార్డు ఉన్నా లేకపోయినా డిజిటల్ కార్డు మీద కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. 8th PDF జనరేట్ అయిన తర్వాత 9 to 20 daysలో హెల్త్ కార్డ్ అనేది ప్రింటర్కి పంపిస్తాము. ప్రింటర్ ప్రింట్ చేస్తారు PVC కార్డు మీద. హైదరాబాద్లో ప్రింటింగ్ అవుతుంది ఆ కార్డు. హైదరాబాద్ నుంచి స్టేట్ మొత్తం డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది హెల్త్ కార్డు. విత్ ఇన్ 20 daysలో హెల్త్ కార్డ్ అనేది మీ సెక్రటేరియట్కి రీచ్ అవుతుంది. మీరు ఫోటో కనుక ప్రాపర్గా అప్లోడ్ చేసి ఉంటే విత్ ఇన్ 20 daysలో మీ హెల్త్ కార్డ్ అనేది మీ సెక్రటేరియట్కి రీచ్ అవుతుంది. నాకు తెలిసి మాక్సిమం మీ అందరూ 20 days లోపల, మీరు అప్లై చేసిన 20 days లోపల హెల్త్ కార్డు రిసీవ్ చేసుకుంటే నేను ఎక్స్పెక్ట్ చేసి ఉంటున్నాను. ఇదండి నెక్స్ట్ SLAs. మీరు హెల్త్ కార్డ్ అప్లై చేసిన తర్వాత 20 days ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి మీరు తెలుసుకున్నారు. నెక్స్ట్ అప్లికేషన్ అప్లై చేస్తారు, అంతా అయిపోయింది. నెక్స్ట్ మీరు అంతకుముందు నవశకం సర్వే జరిగిన టైంలో ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేక వల్ల, లేకపోతే సరిగ్గా అప్లోడ్ చేయకపోవటం వల్ల, అప్పుడున్న టెన్షన్స్ వల్ల, లేదా మాన్యువల్ ఎర్రర్ వల్ల కొంతమందికి హెల్త్ కార్డులో చేంజెస్ చేసుకోవాలని చెప్పి మీ దగ్గరికి వస్తున్నారు నవశకం టైంలో దాంట్లో. కానీ మెంబర్ని యాడ్ చేసుకోవాలన్నా, మెంబర్ని డిలీట్ చేయాలన్నా, లేకపోతే బేసిక్ డీటెయిల్స్ అన్న మోడిఫికేషన్ చేసుకోవాలన్నా అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూ రిజిస్ట్రేషన్కి మీకు ఆల్రెడీ తెలిసినట్టు గ్రామ వార్డు సచివాలయం లాగిన్ అయ్యి న్యూ రిజిస్ట్రేషన్ చేస్తారు. లేదు మెంబర్ ఎడిషన్ కానీ అలాంటి ఏదైనా ఉంటే నవశకం లాగిన్ ఎంజాయ్ చేస్తారు. అది navashakam.ab.gov.in లాగిన్ అయిన తర్వాత మీరు నవశకం నుంచి మీరు మెంబర్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు.
మీరు మెంబర్ని ఏమైనా యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, మోడిఫికేషన్స్ ఏమైనా చేసుకోవాలన్నా ఈ navashakam.ap.gov.in నుంచి లాగిన్ అయ్యి మీరు చేంజెస్ చేసుకోవచ్చు హెల్త్ కార్డులో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మేము సెక్రటేరియట్స్ నుంచి చాలా అబ్జెక్షన్స్ విన్నాము. సార్, మేము సర్వీస్ చేస్తున్నాము, గ్రామ వార్డు సచివాలయం నుంచి సర్వీస్ చేస్తుంటే అది ఒకటే కౌంట్ అవుతుంది తప్ప మేము ఇలా రోజుకి ఎన్ని మోడిఫికేషన్స్ ఎన్ని చేసినా కూడా ఆ సర్వీస్ కౌంట్ అవ్వట్లేదు. సార్, దీన్ని కూడా గ్రామ వార్డు సచివాలయానికి చేంజ్ చేయండి అని చెప్పి చాలా మంది అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. సార్, విత్ ఇన్ 10 to 15 days, ఐ హోప్ మాక్సిమం 15 days, ఆ 15 days లోపల ఈ సర్వీసెస్ అన్ని మీకు గ్రామ వార్డు సచివాలయంలోనే అవైలబిలిటీలో ఉంటాయి. దాంట్లో యాడ్ చేసుకోవాలన్నా, డిలీట్ చేసుకోవాలన్నా, స్టేటస్ చెక్ చేసుకోవాలన్నా, మోడిఫికేషన్స్ ఏం చేయాలన్నా మీకు ఇంకా నవశకం లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ గా మీరు గ్రామ వార్డు సచివాలయం నుంచి ఏ సర్వీస్ అయినా గ్రామ వార్డు సచివాలయం నుంచి చేయొచ్చు. అది 10 to 15 days లో అది ఎనేబుల్ అవుతుంది. ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాను అది. నెక్స్ట్ లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ టాప్ లో ఆరోగ్యశ్రీ అనే ఉంటుంది ఆప్షన్. ఆ ఆరోగ్యశ్రీ మీద క్లిక్ చేయండి. మీకు డ్రాప్ డౌన్ లో 10 to 15 ఫీల్డ్స్ 5 to 10 ఫీల్డ్స్ కనిపిస్తాయి, అది హెల్త్ కార్డ్ సంబంధించినవి. దాంట్లో లాస్ట్ ఆప్షన్ ఉంటుంది ఆన్లైన్ ఫామ్ ఫర్ యాడ్ ఎడిట్ డిలీట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు యూహెచ్ఐడి అడుగుతుంది. ఆ యూహెచ్ఐడి ఎంటర్ చేయండి. ఎగ్జిస్టింగ్ హెల్త్ కార్డు మీద యూహెచ్ఐడి ఉంటుంది కాబట్టి ఆ యూహెచ్ఐడి ఎంటర్ చేయండి. గెట్ డేటా అని కొట్టండి. గెట్ డేటా అని కొట్టిన తర్వాత ఆల్రెడీ హెల్త్ కార్డులో ప్రెసెంట్ ఎవరైతే మెంబర్స్ అయితే ఉన్నారో ఆ మెంబర్స్ అనేది అన్ని డిస్ప్లే ఇలా చూపిస్తుంది మీకు. కొంతమంది అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నారు, సార్ మేము యూహెచ్ఐడి ఎంటర్ చేసి గెట్ డేటా కొట్టంగానే ఒక ఎర్రర్ వస్తుంది సార్, వైల్ ఫిచ్చింగ్ డేటా ఫ్రమ్ జిఎస్డబ్ల్యూఎస్ అని చెప్పి ఒక ఎర్రర్ పాపప్ మేము రిసీవ్ చేసుకుంటున్నాము, మేము ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా సేమ్ పాపప్ వస్తుందని అంటున్నారు. మీరు అలాంటి ఎర్రర్ వచ్చినప్పుడు మీరు చెక్ చేసుకునేది ఏంటంటే ఆ ఫ్యామిలీ అంత ఇది నవశకం టైంలో ఇష్యూ అయిన కార్డుకి అలా ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఆ టైంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు అక్కడ ఉన్న సెల్ఫ్ పర్సన్ కి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉందా లేదా అని చెక్ చేసి ఆ పర్సన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోతే వాళ్ళని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో చేపించండి. చేపించిన తర్వాత మీరు చెక్ చేయండి, ఆ ఎర్రర్ అనేది మీకు రాదు. ఎందుకంటే బేసిక్ గా మీరు హెల్త్ కార్డ్ లో ఎవరిదైనా ఏం చేస్తారంటే మీరు సెల్ఫ్ ఆధార్ స్టార్టింగ్ లో చెప్పినట్టే సెల్ఫ్ ఆధార్ అయితే ఏదైతే ఉందో ఆ సెల్ఫ్ ఆధార్ ని బేస్ చేసుకుని రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అనేది రిట్రై అవుతుంది డేటాబేస్ నుంచి. మీరు సెల్ఫే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేనప్పుడు రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ డేటా అంతా మీకు ఎలా వస్తుందండి? రాదు. అందుకనే మీరు ఆ సెల్ఫ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారో లేదో ఫస్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ సెల్ఫ్ కనుక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేకపోతే మీరు ఆ వాలంటీర్ కి గైడ్ చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించండి. ఆ తర్వాత ప్రెసెంట్ ఆన్ ఎగ్జిస్టింగ్ హెల్త్ కార్డు ఇక్కడ యూహెచ్ఐడి ఎంటర్ చేయండి, ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ అని వస్తుంది. సెల్ఫ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోవడం వల్ల ఆ సెల్ఫ్ ఆధార్ తో రిమైనింగ్ డీటెయిల్స్ డేటాబేస్ నుంచి డేటా రిట్రైవ్ చేసుకోలేకపోతుంది, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేరు కాబట్టి. మీరు అర్థమైంది అనుకుంటున్నాను మీ అందరికి. నెక్స్ట్ అప్లికేషన్ అలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ లో మీకు చెప్పినట్టే న్యూ అప్లికేషన్ కి అయినా ఏదైనా ఎడిషన్ డిలీషన్స్ కి ఏదైనా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎడిషన్ కోసం ఎవరైనా మీకు అర్జీ రైజ్ చేసి ఉంటే ఆ ఏ మెంబర్ కి యాడ్ చేయమంటున్నారు, ఏ హెల్త్ కార్డులో యాడ్ చేయమంటున్నారు, ఆ మెంబర్ కి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉందా లేదా అనేది ఆ వాలంటీర్ హౌస్ హోల్డ్ మొబైల్ మ్యాపింగ్ లో మీరు చెక్ చేసుకోవాలి. ఆ వాలంటీర్ మొబైల్ యాప్ లో వాలంటీర్ కి అగైనెస్ట్ గా ఆ మెంబర్ అయితే మ్యాప్ అయి ఉంటేనే ఇక్కడ మీరు ఎడిషన్ చేసుకోవడానికి కానీ డిలీషన్ చేసుకోవడానికి కానీ ఏదైనా ఛాన్స్ ఉంటుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మెంబర్ యాడ్ అవ్వకపోతే ఇక్కడ మీరు ఏ పర్సన్ ని ఆ కార్డులో యాడ్ చేయలేరు. అదే ఫైనల్ అథెంటికేషన్ డేటా, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఫైనల్ డేటా. ఆ మెంబర్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆ మెంబర్ని మీకు ఇక్కడ ఇది అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత డౌన్ లో ఉంటుంది, డౌన్ లో యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ పక్కన ప్లస్ అనే సింబల్ ఉంటుంది. ఆ ప్లస్ మీద క్లిక్ చేయండి. మీకు కింద ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పి ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పి మీకు ఎనేబుల్ అవుతుంది. అక్కడ ఫ్యామిలీ ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా మీకు 5 స్టెప్ వాలిడేషన్ జరిగి ఆ మెంబర్ అనే వాళ్ళు హెల్త్ కార్డులో యాడ్ అవుతారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేకపోతే మాత్రం మీకు ఇక్కడ మాత్రం మీ మెంబర్ని యాడ్ చేయడానికి ప్రొవిజన్ ఉండదు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో కంపల్సరీ యాడ్ అయి ఉండాలి. సార్, మీరు చెప్పారు నేను హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో యాడ్ చేశాను కానీ ఇక్కడ మెంబర్ యాడ్ చేస్తుంటే ఇంకా స్టిల్ మేము పాపప్ అనేది మేము ఇంకా చూస్తున్నాము, ఆధార్ డస్ నాట్ బిలాంగ్స్ టు దిస్ ఫ్యామిలీ, ప్లీజ్ యాడ్ అనే ఆప్షన్, మెంబర్ డీటెయిల్స్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ హౌస్ హోల్డ్ సర్వే పాపప్ ఇంకా మేము చూసుకుంటానే ఉన్నాము. చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎలా అంటే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మ్యాప్ అయిన తర్వాత ఆ మెంబర్ అనే వాళ్ళు నవశకానికి రిఫ్లెక్ట్ అవ్వాలంటే 7 to 10 days టైం పడుతుందండి. అక్కడ యాడ్ అయిన తర్వాత నవశకానికి రిట్రైవ్ అవ్వాలన్నా ఆ మెంబర్కి అగైన్స్ గా రెసిడెంట్ ఐడి జనరేట్ అవడానికి 7 to 10 days టైం పడుతుంది.
మీరు ఈరోజు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేపించి 7 to 10 days తర్వాత మీరు అప్లికేషన్ ఆ మెంబర్ని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎగ్జిస్టింగ్ హెల్త్ కార్డులు యాడ్ చేయండి, యాడ్ అవుతారు. ఇన్ కేస్ ఇంకా మీకు ఆ 7 days అయినా 10 days అయినా ఆ మెంబర్ ఇంకా యాడ్ అవ్వలేదు, సేమ్ పాపప్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటే ఆ కన్సర్న్ నేను ఎండ్ ఆఫ్ ది ప్రెజెంటేషన్లో ఒక మెయిల్ ఐడి మీకు కమ్యూనికేట్ చేస్తాను. ఆ మెయిల్ ఐడికి ఆ ప్రెజెంట్ ఉన్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటా, ఆ మ్యాప్ అయిన డేటా, ఆ మెంబరు, ఆ ఎగ్జిస్టింగ్ హెల్త్ కార్డు, ఆ ఫ్యామిలీ మెంబర్ ఆధార్ నెంబర్, ఆధార్ కార్డు, ఈ 3 నేను కమ్యూనికేట్ చేసిన మెయిల్ ఐడికి కనుక మీరు రిక్వెస్ట్ రైజ్ చేస్తే మేము చెక్ చేస్తాము. ఏంటి ప్రాబ్లం, ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది ప్రాబ్లం చెక్ చేసి మీరు రిజాల్వ్ చేసి మళ్ళీ మీకు ఒక దాంట్లోనే రిట్రైవ్ చేస్తాం, మీకు దాంట్లోనే మీకు రివర్ట్ చేస్తాం మెసేజ్. నెక్స్ట్ డిలీషన్ అని అంతేనండి. మీరు ఇక్కడ ఎగ్జిస్టింగ్ హెల్త్ కార్డ్స్ డిలీట్ చేయాలంటే ఫస్ట్ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మెంబర్ అనేది డిలీట్ చేయాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మెంబర్ డిలీట్ చేయగానే ఇక్కడికి వచ్చి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ యాడ్ డిలీట్ క్లిక్ చేయగానే ఆ మెంబర్ టాప్ లో ఎడిట్ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఎడిట్ మీద క్లిక్ చేయగానే మీరు ఏ మెంబర్ని అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో డిలీట్ చేశారో ఆ మెంబర్ కి అగైనెస్ట్ గా ఒక కాలం అనేది ఎనేబుల్ అవుతుంది. ఆ కాలంలో మీకు 5 ఆప్షన్స్ ఇచ్చామండి. మైగ్రేషన్ డ్యూ టు మ్యారేజ్, పర్మనెంట్ మైగ్రేషన్, డెత్, నెక్స్ట్ నాట్ ఏ ఫ్యామిలీ మెంబర్, ఈ 5 ఆప్షన్స్ ఉంటుంది. ఆ 5 ఆప్షన్స్ లో మీరు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ మెంబర్ అనేది డిలీట్ చేయొచ్చు. జెన్యూన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. జెన్యూన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఆ మెంబర్ని డిలీట్ చేయొచ్చు. మీరు యాడ్ చేసుకున్నా డిలీట్ చేసుకున్నా మీరు మళ్ళీ పీవీసీ కార్డ్ అనేది మేము మళ్ళీ మీకు సెండ్ చేయము సెక్రటేరియట్కి. మీరు డిజిటల్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. డిజిటల్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నెక్స్ట్ స్లైడ్లో మీకు చెప్తాను. అలాగే మీరు అలా డిజిటల్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఒక 10 to 15 daysలో మేము కొత్త సర్వీస్ ఒకటి ఇవ్వబోతున్నాము. ఇలాంటి మోడిఫికేషన్స్ ఏమైనా చేసుకుంటే వాళ్ళకి మాకు డిజిటల్ కార్డ్ ఇస్తుంటే తీసుకోవట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు, మాకు పీవీసీ కార్డ్ కావాలని అడుగుతున్నారని చెప్పి చాలా మందికి మేము అబ్జెక్షన్ మేము విన్నాము. అలాంటికి 10 to 15 daysలో ఒక సర్వీస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా చేంజెస్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ పీవీసీ కార్డు కావాలంటే మళ్ళీ 70 రూపీస్ పే చేయించి కలెక్ట్ చేసుకొని మళ్ళీ అప్లై చేయొచ్చు. అది బెనిఫిషియరీ ఇష్టం అనమాట. బెనిఫిషియరీ పీవీసీ కార్డు కావాలంటే 70 రూపీస్ కలెక్ట్ చేయొచ్చు. లేదు మాకు డిజిటల్ కార్డ్ అయినా ఓకే అనుకుంటే మాత్రం మీరు మనీ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు 70 రూపీస్ పే చేయించుకొని మాకు మీరు రిక్వెస్ట్ రైజ్ చేయొచ్చు. నేమ్స్ కొంతమంది సర్నేమ్స్ మా సర్నేమ్ ఆధార్ నెంబర్ ప్రకారం లేదు, మా నేమ్ ఆధార్ నెంబర్ ప్రకారం లేదు, చేంజెస్ ఉన్నాయి, హెల్త్ కార్డులో ఒకలా ఉంది, ఆధార్ నెంబర్ ఒకలాగా ఉంది అని చెప్తున్నారు. ఏదైనా అంతేనండి. నేమ్స్ చేంజ్ చేసుకోవాలి, ఏదైనా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో చేంజెస్ చేసుకోవాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఏకేవైసీ చేసుకొని మీరు అప్డేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు హెల్త్ కార్డులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ యాడ్ డిలీట్ కొట్టంగానే మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అక్కడ అప్డేట్ చేసిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఏదైతే అప్డేట్ చేశారో ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీకు రిట్రైవ్ అవుతాయి. ఆ డీటెయిల్స్ ప్రకారం కింద లాస్ట్ లో అప్డేట్ సబ్మిట్ బటన్ ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే కొత్త హెల్త్ కార్డు 1 day జనరేట్ అవుతుంది. మీకు నెక్స్ట్ డే మార్నింగ్ మీరు హెల్త్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్తగా అప్లై చేసిన హెల్త్ కార్డుకి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? ఆరోగ్యశ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ చెక్ ఆరోగ్యశ్రీ స్టేటస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. మీకు క్లిక్ చేయగానే మీకు బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. మీకు యూహెచ్ఐడి తెలుసుంటే యూహెచ్ఐడి ఎంటర్ చేయొచ్చు, లేదా వాళ్ళ రెఫరెన్స్ ఐడి తెలుసుంటే రెఫరెన్స్ ఐడి ఎంటర్ చేయొచ్చు, లేదా రెఫరెన్స్ ఐడి ఒకవేళ లాస్ అయినా కానీ యూహెచ్ఐడి తెలియకపోయినా కానీ వాళ్ళ ఆధార్ నెంబర్తో అయినా ఎంటర్ చేసి చెక్ స్టేటస్లో మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. కార్డ్ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి, మన సెక్రటరీకి ఎప్పుడు వస్తుంది ఏంటి అని దాంట్లో మీకు క్లియర్ కట్ స్టేటస్ తెలుస్తుంది. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టే రీఅప్లోడ్ ఆఫ్ ఫొటోస్. సార్ నేను బై మిస్టేక్ ఫోటో సరికి అప్లోడ్ చేయలేకపోయాను, అది రిజెక్ట్ అయ్యి మళ్ళీ సెండ్ బ్యాక్ చేశారు. మాకు సెండ్ బ్యాక్ వచ్చింది నా దగ్గరికి. దాన్ని మళ్ళీ మేము ఎలా కరెక్ట్ చేసుకోవాలి? ఆల్రెడీ మీకు ఇందాక చెప్పినట్టే ఆల్రెడీ 1 week నుంచి నవశకంలో మీకు లాగిన్ అవ్వగానే పాపప్ అనేది చూపించాము. ఆ పాపప్ మీద క్లిక్ చేయగానే లింక్ ఉంటుంది. ఆ లింక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు రీడెట్ డైరెక్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. లేదా ఒకవేళ మీకు అలర్ట్ అలా కాదు, నేను చెక్ చేసుకోవాలి, అలర్ట్ మిస్ అయిపోయాను అంటే ఇక్కడ మీరు నా ఆరోగ్యశ్రీ మీద క్లిక్ చేసి ఆ డౌన్ లో ఉంటుంది ఆరోగ్యశ్రీ ఇన్విజిబుల్ ఫోటో అప్లోడ్స్ అని, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీ సెక్రటేరియట్లో ఏవైతే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ లిస్ట్ అంతా చూపిస్తుంది. ఆ కన్సర్న్ బెనిఫిషియరీ కానీ లేకపోతే వాలంటీర్ కానీ కాల్ చేసి అప్డేటెడ్ ఫోటో తెప్పించుకొని ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 2 days మీ దగ్గర పెండింగ్ లిస్ట్ అంతా క్లియర్ చేసేయండి. కొత్త ఫోటోస్ అప్లోడ్ చేసి విత్ ఇన్ 20 days వాళ్ళకి హెల్త్ కార్డ్ అనేది మళ్ళీ ప్రొవైడ్ చేస్తాం. ఇది ఈరోజు మీకు మొత్తం అప్లికేషన్ మొత్తం ఫోటో ఎలా అప్లోడ్ చేయాలి ఏంటని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి రేపటి నుంచి మీరు మళ్ళీ రీఅప్లోడ్ చేయడానికి ఫోటో రాదని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ సైడ్ నుంచి కరెక్ట్గా అప్లోడ్ చేస్తారు కాబట్టి మళ్ళీ మీరు ఈ ఆప్షన్ చెక్ చేసుకోకూడదని కోరుకుంటున్నాను. నెక్స్ట్ డిజిటల్ కార్డ్ 20 days ఎస్ఓపి ప్రకారం 20 days హెల్త్ కార్డ్ వస్తుంది అన్నారు. డిజిటల్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే
మీరు ఆరోగ్యశ్రీ మీద క్లిక్ చేయగానే మీకు థర్డ్ ఆప్షన్ ఉంటుంది, జనరేట్ డిజిటల్ కార్డ్ ఫర్ హెల్త్ కార్డ్స్ అని. దాని మీద క్లిక్ చేయగానే మీకు యూహెచ్ఐడి నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ అడుగుతుంది. మీరు యూహెచ్ఐడి నెంబర్ ఎలా వస్తుందంటే, మీరు రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు చెక్ స్టేటస్లో చెక్ చేసుకోవచ్చు. అక్కడ రిఫరెన్స్ నెంబర్ చెక్ చేస్తే యూహెచ్ఐడి చూపిస్తారు. ఆ యూహెచ్ఐడి తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేసినా మీకు హెల్త్ కార్డ్ డిజిటల్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. లేదా రిజిస్టర్ ఆధార్తో ఎంటర్ చేసినా కూడా డిజిటల్ కార్డ్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. అక్కడ ఎంటర్ చేసి గెట్ జనరేట్ డిజిటల్ కార్డ్ అని కొట్టగానే మీకు నెక్స్ట్ ఇంకో పాపప్ వస్తుంది. ఆ పాపప్లో డౌన్లోడ్, ఓకే అని 2 ఆప్షన్స్ ఉంటాయి. చాలా మంది ఓకే మీద క్లిక్ చేస్తున్నారు. ఓకే మీద క్లిక్ చేయకూడదండి. ఓకే మీద క్లిక్ చేస్తే ఆ బాక్స్ అనేది డిజేబుల్ అయిపోద్ది. పైన డౌన్లోడ్ అనే సింబల్ ఉంది కదా, గ్రీన్ కలర్ లింక్, ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేయకూడదు. ఓకే మీద క్లిక్ చేస్తే డిజేబుల్ అయిపోతుంది బాక్స్. డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ట్యాబ్ లో హెల్త్ కార్డ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్కడి నుంచి. నెక్స్ట్ మీరు హెల్త్ కార్డు మీ సెక్రటరీకి రిసీవ్ చేసేసుకున్నారు. అది ట్రస్ట్కి ఎలా కమ్యూనికేట్ చేయాలి? మీరు ఆరోగ్యశ్రీ మీద క్లిక్ చేసిన లాస్ట్ ఆప్షన్ ఉంటుందండి, ఆరోగ్యశ్రీ స్టేటస్ డిస్పాచ్ స్టేటస్ అప్డేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. మీరు అప్లై చేసిన 10 days తర్వాత ఈ ఆప్షన్ కనుక మీరు ఓపెన్ చేసి ఉంటే, మీరు ఏవే కార్డ్స్ అయితే అప్లై చేస్తున్నా ఆ కార్డ్స్ అప్డేట్ డేటా అంతా ఇక్కడ ఉంటుంది. మీరు ఏ రోజు అయితే హెల్త్ కార్డ్ రిసీవ్ చేసుకున్నారు, మీ సెక్రటరీకి ఏ కార్డ్ అయితే వచ్చిందో ఆ డేట్ ఇక్కడ రిసీవ్ డేట్ ఇచ్చి కన్ఫర్మ్ కొడితే ట్రస్ట్కి కన్ఫర్మ్ అవుతుంది. మీ హెల్త్ కార్డ్ పంపించిన తర్వాత మీరు రిసీవ్ చేసుకున్నారు, బెనిఫిషియరీకి రీచ్ అయిందని చెప్పి మాకు హెల్త్ కార్డ్ కన్ఫర్మ్ అవుతుంది. నాకు తెలిసి మీలో ఉన్న సెక్రటరీలు ఏ ఒక్కళ్ళు ఈ పని చేసి ఉండట్లేదు. ప్రతి ఒక్కరు ఈ సెక్షన్ తర్వాత మీరు మీ దగ్గర ఉన్న పెండింగ్ లిస్ట్ అంతా క్లియర్ చేసేయండి. ఆరోగ్యశ్రీ స్టేటస్ డిస్పాచ్ స్టేటస్ అప్డేషన్ అని చెప్పి చూడండి. క్లిక్ చేస్తే మీ సెక్రటరీకి ఇప్పటిదాకా వచ్చిన కార్డ్ లిస్ట్ అంతా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఆల్రెడీ రికార్డ్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి రిసీవ్ డేట్ ఇచ్చేసి కన్ఫర్మ్ చేసేయండి. డిజిటల్ కార్డ్ ఇచ్చిన తర్వాత మాత్రం మీరు డేట్ సబ్మిట్ చేసి కన్ఫర్మ్ చేయకూడదండి. పీవీసీ కార్డు కనుక మీకు వస్తేనే ఆ పీవీసీ కార్డు ఒక్కటే కన్ఫర్మేషన్ చేయాలి. డిజిటల్ కార్డు ఇచ్చేసి మీరు కన్ఫర్మ్ చేయకూడదు. కన్ఫర్మేషన్ ఓన్లీ హెల్త్ పీవీసీ కార్డుకే కన్ఫర్మ్ చేయాలి. ప్రతి ఒక్క సెక్రటేరియట్లో ఇది పెండింగ్ ఉందండి. ప్రతి ఒక్కరు క్లియర్ చేయాలి. ఇది ప్రతి ఒక్క సెక్రటరీ గుంటూరు మొత్తం 1300 సెక్రటరీస్ లో పెండింగ్ ఉంది. ఇది 1300 సెక్రటరీస్ నుంచి ఇది క్లియర్ చేయాలి. మీకు అందరికీ డేటా అంతా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతా పాస్ అయిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. స్టిల్ ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ కానీ మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా మీ ఇప్పుడు డిస్ప్లేలో మీకు షేర్ చేసిన స్క్రీన్లో మీకు హెల్త్ కార్డ్ మా మెయిల్ ఐడి ఉంది, ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ @YSR-Arogyasri.AP.gov.in అని. మీరు ఏదైనా రిలవెంట్ మీ డౌట్స్ ఏదైనా రిలవెంట్ స్క్రీన్ షాట్స్తో మాకు మీ అబ్జెక్షన్ రైజ్ చేసినా మీకు రైజ్ చేస్తే మేము విత్ ఇన్ 24 hours దానికి రెస్పాండ్ అయ్యి మేము ఆన్సర్ చేస్తాం. మేము ఆ మెయిల్ ఐడికి మీకు రివర్ట్ చేస్తాము. అందరూ నోట్ చేసుకోండి, ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్స్ @YSR-Arogyasri.AP.gov.in. స్పెల్లింగ్ కూడా చూసుకోండి, స్పెల్లింగ్ కూడా చెక్ చేసుకోండి. స్పెల్లింగ్ కూడా